అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 9వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో సుమతి శతకం నుంచి మరొక అనర్ఘ పద్యరత్నం, దాని యొక్క భావం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఈ సమాజంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా పూర్వకాలం నుంచి కూడా రాజులు ఏలినటువంటి రాజ్యాలు, అలాగే సంపదలు, ఇవన్నీ కూడా శాశ్వతం అనుకుని ఎంతో మంది నష్టపోయారు. అధికారం శాశ్వతం అనుకుని కొందరు, ధనం శాశ్వతం అనుకుని కొందరు, బంగారాలు శాశ్వతం అనుకుని కొందరు, ఆస్తులే శాశ్వతం అనుకుని కొందరు, ఇలా అహంకారానికి పోయి వాళ్లకు వాళ్ళు నాశనాల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు చరిత్రలో మనం చాలా మంది. అట్ ద సేమ్ టైం ధనము శాశ్వతం కాదు. 10 మంది కన్నీరు మనం తొడవగలిగితే మన కోసం 10 మంది చనిపోయినప్పుడు కన్నీరు కారుస్తారు అనే ఆశయంతో సంపాదించిన సంపదని సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం చరిత్రలో. నిన్న కాకమొన్న మనం రామోజీరావు గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు ఆయన స్వర్గస్థులైన తర్వాత మనకు తెలిసాయి. రామోజీరావు గారు అంటే కొంతమందికి ఈనాడు పత్రిక అని తెలుసు, కొంతమందికి టీవీ అని తెలుసు, కొంతమందికి తెలుగు వెలుగు అని తెలుసు, అంతే తప్ప ఎన్నో నిగూఢమైనటువంటి అంశాలు ఆయన స్వర్గస్థులైన తర్వాత మనకు తెలుసు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాతే మంచి చెడులు అనేవి బయటకు వస్తాయి. అహంకారంతో ధనమే శాశ్వతం అనుకుంటే మాత్రం మనిషి సాధించేది ఏదీ ఉండదు అనేది ఈ పద్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు. ఆనాటికి ఈనాటికి కూడా ఈ పద్యము ఎప్పటికీ కూడా ఆ తరానికి అద్దం పట్టేటటువంటి పద్యం అన్నమాట, ఆ సామాజిక పరిస్థితులకి. చూడండి పద్యం. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. సిరి అంటే సంపద. అంతేకాని సెల్ ఫోన్ లో మనకు ఒక యాప్ ఉంటుంది, సిరి అని కేకేస్తే పాప మనం ప్రశ్నలు అడిగితే ఆవిడ జవాబు చెప్తూ ఉంటుంది. అట్లాంటిది కాదు. సిరి అంటే సంపద అని. తా వచ్చిన వచ్చును. ఈ సంపదలు అనేవి అధికారమైనా, ధనమైనా, ఆస్తులైనా, బిల్డింగ్స్ అయినా, ఏమైనా కూడా మనకి వచ్చేటప్పుడు తెలియకుండానే వస్తాయి. ఇది ఎలా వచ్చింది అనేది కూడా మనం చెప్పలేము. వ్యాపారంలో లాభాలు అవ్వచ్చు, చదివిన చదువులో సక్సెస్ అవ్వచ్చు, మంచి ఉద్యోగం రావచ్చు, చక్కని భార్య లభించవచ్చు, అది కూడా సంపదే. భార్య అనుకూలవతి కాకపోతే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే వస్తాయి. ఎలాగా? సలలితముగా నారికేళ సలిలము భంగిన్. సలలితముగా అంటే సునాయాసంగా, యాదాలాపంగా, మనకి తెలియకుండా. నారికేళ సలిలము భంగిన్. నారికేళం అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలాగైతే వస్తాయో, ఎవరు పోయారు కదా కొబ్బరికాయలో నీళ్లు, కోకోనట్, అందులో మనం ఏమన్నా నీళ్లు పోస్తామా? పోయాం. వాటికవే వచ్చి చేరుతాయి. అది భగవత్ సృష్టి. కొబ్బరికాయలోకి నీరు ఎలాగైతే వస్తుందో అలాగే సంపదలు కూడా వచ్చేటప్పుడు వాటంతటవే వస్తాయి. సిరిత పోయిన పోవును. శాశ్వతంగా ఉంటాయని అనుకోకండి. పోయిన పోవును. పోయేటప్పుడు కూడా అలాగే పోతుంది. మనకి తెలియదు ఎలా పోతుందో కూడా. అది ఎలాగట? కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. కరి అంటే ఏనుగు. ఏనుగు మింగిన వెలగ పండులోని గుజ్జు వలె సంపద మనకు తెలియకుండానే మాయమవుతుంది అంటున్నాడు. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు ఎలా మాయమవుతుంది? మాయమైపోతుందట. ఏనుగుకి ఆహారం పెట్టేటప్పుడు మావటివాడు వెలగపండు పండు పళంగానే దాని నోట్లో పెడతాడట. అది మింగేస్తుంది. మింగేసిన తర్వాత పండు మళ్ళీ విసర్జిస్తుంది. విసర్జించినప్పుడు ఏమవుతుంది? పండు బయటకు వచ్చేస్తుంది, కానీ అందులో గుజ్జు మాత్రము ఉండదు. అది హరించుకుంటుంది అనమాట. ఆ శక్తి భగవంతుడు దానికి ఇచ్చాడు. అందుకు దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇక్కడ ఏం చెప్తున్నారు బద్దెన గారు? వెలగపండులోని గుజ్జుని ఏనుగు హరించినట్టుగా సంపదలు కూడా మనకి తెలియకుండానే మాయమవుతాయి సుమా. సంపదలు శాశ్వతమని ఎప్పుడు అనుకోవద్దు. అహంకారంతో వెర్రవేగవద్దు.
వినయము, విధేయత, సంస్కారము, ధర్మబద్ధమైన జీవితము, మంచి మాట, పెద్దల పట్ల గౌరవము, ఇవి మాత్రమే మనకి మంచిని చేకూరుస్తాయి. ఎంతో మంది రాజ్యాలు శాశ్వతం అనుకున్న వాళ్ళు, పదవులే శాశ్వతం అనుకున్న వాళ్ళు, అనుకుంటున్న వాళ్ళు కూడా మన కళ్ళెదురే పరాజయాలు పాలైన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు చూశాం, పాఠాల్లో తెలుసుకున్నాం. హిట్లర్ ఏమయ్యాడు? ప్రపంచ విజేత కావాలనుకుని చివరికి ఏం కోల్పోయాడు? తన జీవితాన్నే కోల్పోయాడు. అలా ఏది మనకి ఈ సంపదలనేవి శాశ్వతముగా ఉండవు. భూమి నాది ఎన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు. ఈ భూమి నాది అనుకుంటాం. మాకు 100 ఎకరాలు ఉందండి, 200 ఎకరాలు ఉందండి అని. అప్పుడు భూమి నవ్వుతుందట. పిచ్చివాడా, ఇప్పటికి అన్ని తరాలు అయిపోయాయి, ఎంతమంది అయిపోయారు నన్ను అనుభవించిన వాళ్ళు, ఈవేళ నీ దగ్గర ఉన్నాను, రేపు ఎవరి చేతిలో ఉంటాను అని. అలాగే దానహీను చూసి ధనము నవ్వు. ధనం అనుకుంటుందిట మనం ధర్మం చెయ్యకపోతే నవ్వుకుంటుందిట. ఎందుకురా నీ దగ్గర ఉండడం, నేను నువ్వు 1 రూపాయి ఎవరికి పెట్టవు, నువ్వు తినవు, దానహీనుడు నువ్వు, దానం చేయడం తెలియదు, నీకు ధర్మం తెలియదు, కాబట్టి ఎప్పుడప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అని ధనం కూడా నవ్వుకుంటుందిట. అంచేతేంటి? ధర్మం ఉండాలి, సంపాదించాలి. సంపాదించిన దాన్ని సద్వినియోగపరిస్తే ఆ సంపద ఉంటుంది. లేకపోతే మనకి తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఎంత కోట్లకు అధిపతులైన వాళ్ళు దురలవాట్ల పాలై నిలువ నీడ లేకుండా అయిపోయిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. అన్నీ మనకి తెలుసున్న విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి సంపదే శాశ్వతం అని అనుకోకండి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. సంపాదించిన దాన్ని వినియోగిస్తే ఆ సంపద మన దగ్గర నిలబడుతుంది. లేకపోతే మనకి తెలియకుండానే వెళ్ళిపోతుంది సుమా అని బద్దెన గారు ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని యూట్యూబ్ ద్వారా మాత్రమే చూడండి. ఇంకా స్టూడెంట్స్ అందరికీ కొద్ది రోజుల్లో స్కూళ్ళు తెరుస్తారు. మీరందరూ కూడా చదువులో బిజీ అయిపోతారు. అలాగని నా వీడియోలు పక్కన పెట్టేయకండి సుమా. చాలా మంచి మంచి వీడియోలు చాలా కష్టపడి చేస్తున్నాను పిల్లలందరి కోసం. తల్లిదండ్రులందరూ కూడా ఈ పద్యాలను పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.